మనం అనుకుంటున్నాం 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 30,000 రూపీస్ మనకు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి 5 ఏళ్లలోనే మనం కూడా చూడాల్సి అనుకుంటున్నాము. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 30 lakhsని ఒక్క ఎస్ఐఎఫ్లో వేయాలా, లేదా 3 SIFsలో 10 lakhs 10 lakhs 10 lakhs వేసి ప్రతి ఒక్క ఎస్ఐఎఫ్లో కూడా మనం మళ్ళీ 10,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి 1 CR అయితే వస్తుందండి. సో మనకి ఒక 1 year, వన్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా మనం ఏదైనా మార్చుకోవాలి అన్నా కూడా వేరే ఎస్ఐఎఫ్ మార్చుకొని తద్వారా అక్కడే ఎస్ఐపి కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఇట్లాంటి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే కనుక లాంగ్ టర్మ్ మేము వెయిట్ చేయలేము, మాకు ఆల్రెడీ షార్ట్ టర్మ్లోనే మనకు 1 CR కావాలి, మనం షార్ట్ టర్మ్లోనే గెయిన్స్ ఎక్కువ పొందాలి, చూడండి లాంగ్ టర్మ్లో మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కదా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఒక రాబోయే 6 yearsలో మార్కెట్ ఎలా ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు. కానీ 15 years 10 years అనే లాంగ్ అరిజిన్ వస్తే మనకి ఎన్ని గవర్నమెంట్లు మారుతాయి తెలియదు, అట్లాగే చూస్తే బయట మార్కెట్లో ఎలా వాతావరణం ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక వార్ జరుగుతుంది మనకి, అమెరికాది ఇరాన్ది, ఇట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వార్స్ రావచ్చు. సో కాబట్టి ఎక్కువ లాంగ్ టర్మ్ కష్టం కాబట్టి ప్రిడిక్ట్ చేయడం, షార్ట్ టర్మ్లోనే కనుక ఎక్కువ మనం కనుక గెయిన్ చేయగలిగితే అది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.